కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము పట్టుకోబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులు చేయటం పాపము తప్ప అన్ని విషయంలో పాపన చేయబడినందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మూలము అనేటువంటి అంశం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనుషులుగా, మానవుడిగా, ఒక సగటు వ్యక్తిగా ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో జీవించాలి అనంటే తప్పకుండా జ్ఞానము అవసరమై ఉంటున్నది, తెలివి అవసరమై ఉంటున్నది. ఎందుకు జ్ఞానము అవసరము, ఎందుకు తెలివి అవసరము అంటే ఈరోజు ప్రపంచంలో మనము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి మాట్లాడాలన్నా అది ఒక ఆలోచనతో, ఒక అవగాహనతో, ఒక తెలివితో మాట్లాడవలసినటువంటి సమయం మనము చూస్తుంటున్నాం, పరిస్థితులు గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి కాలంలో మనకివ్వబడ్డ అంశము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలం అనేటువంటి అంశం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో 365 రోజులలో మనకు సీజనల్ అనగా కాలాలు, ఈ మంత్స్, నెలలు కూడా మార్పు చెందిన కొలది మన ప్రకృతిలో కానీ, మన జీవన శైలిలో, ఆహార విషయాలలో కూడా మార్పులు కలుగుతూ ఉంటున్నాయి. మొన్నటి మట్టుకు తీవ్రమైనటువంటి ఎండలు మనము చూసినాం. ఎండాకాలంలో ఉక్కపోత, ఎండలు, ఇవన్నీ కూడా మనము పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇంకా మనము ఆలోచన చేస్తే ఇంకొక విషయం ఏమిటంటే, పిల్లలు జాయిగా అనగా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు. అంటే వేరే సీజన్లో పిల్లలకు వీలైతే తల్లిదండ్రులకు వీలు కాదు, తల్లిదండ్రులకు వీలైతే పిల్లలకు వీలు కాదు కదా. పిల్లలేమో స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, తల్లిదండ్రులకు ఇంటికాడ ఉంచాల్సినటువంటి పరిస్థితులు కొన్ని కాలాలలో, నెలలలో, సీజన్లో మనం చూస్తూ ఉంటాం. కానీ సమ్మర్లో పిల్లలకు వీలైన, తల్లిదండ్రులకు కూడా వీలు అవుతూ ఉంటుంది. పనులు ఏవి ఉండకపోవడం ద్వారా, కొన్ని సమయాల్లో ఆఫీసులకు కూడా సెలవులు రావడం ద్వారా పిల్లలు, తల్లిదండ్రులు వీరిద్దరూ కూడా మంచిగా ఆనందంగా గడపవలసినటువంటి సమయం ఈ సమ్మర్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమ్మర్ హాలిడేస్లలో పిల్లలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఒక నెల 15 రోజులు ఆనందంగా గడిపినారు. తల్లిదండ్రులతో, వారి యొక్క స్నేహితులతో, ఆటపాటలతో వారు జీవించినారు. జూన్ నెలలో, జూన్ మాసంకు మనం ప్రవేశించగానే కాలం చేంజ్ అవుతుంది, వాతావరణం చేంజ్ అవుతుంది. మన వస్త్రాధారణ, ఆహార నియమ నిబంధనలు అన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. మొన్నటిదాకా కూల్ అనేటువంటివి విన్నాం, అంటే చల్లటి పదార్థాలు భుజించడానికి ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ వర్షకాలం మొదలు కాగానే వెచ్చగా బట్టలు ఉండడానికి ఇష్టపడతాం, వేడి వేడి ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇలా కొన్ని మార్పులు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా ఈ జూన్ మాసంలో కూడా ఒక మార్పు ఏంటి అంటే, పిల్లలు తిరిగి పాఠశాలలకు, స్కూల్స్కి, కాలేజీలకు, హాస్టల్స్కి వెళ్ళేటువంటి సమయం ఆసనం అవుతుంది. జూన్ మాసంలో వారు తిరిగి హాస్టళ్లకు, స్కూళ్ళలో చేరేటువంటి సమయంలో మనము ఈ సమయాన్ని ఆధారం చేసుకొని, ఈ కాలాన్ని ఆధారం చేసుకొని, ఈ సందర్భాన్ని గుర్తు చేయడానికి మన దక్షిణ మెదక్ అధ్యక్ష మండలం ద్వారా మనకు అందించబడిన అంశం ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలం. ఈ జూన్ మాసంలో పిల్లలు స్కూల్కు, కాలేజీలకు, హాస్టళ్లకు వెళ్తున్నటువంటి సమయంలో వారికి కావాలి ఏంటిది అంటే, వారికి ఇంకా వేరే ఏదైనా అవసరం ఉండదో తెలుసు, కానీ అవసరతలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, వారికి అన్ని కావాలి. కానీ జ్ఞానములకు మూలం విద్యార్థులే కాదు, ఈరోజు సగటు మానవుడుగా జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం
అవసరం. ఇప్పుడు ఇక్కడ మనము ప్రార్థన జరుగుతుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి మన మధ్యలోకి వచ్చినాడు అనుకోండి, మనకి ఏదైనా చెప్పాలనుకోండి, కొన్ని సమయాలలో తెలిసి తెలియక మన ఆరాధన నియమ నిబంధనలు తెలియక వారు వెంటనే చెప్పివేయడం, అలాగే తెలియకపోవడం అంటే వాళ్ళు తెలుసుకోలేకపోవడం, వెంటనే మాట్లాడడమో లేకపోతే ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయడమో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నియమ నిబంధనలు ఆరాధన పద్ధతులు అన్నీ కూడా తెలిసినవి అనుకోండి, ఏం చేస్తాం? ప్రసంగం అయ్యేదాకా ఓపిక పట్టి కూర్చోడం లేకపోతే నిలవడం, ప్రసంగం అయిన తర్వాత ఐదారికి కానీ సంఘస్థులకు కానీ చెప్పవలసినటువంటి మాటలు వారు చెప్పి వారు వెళ్ళాలనుకుంటే వెళుతారు, కూర్చోవాలనుకుంటే కూర్చుంటారు. వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అంటే ఇక్కడ జ్ఞానము ఇక్కడ మెయిన్ చూడాలి కదా. కొన్ని సమయాల్లో మాట్లాడడం అనుకోండి, మాట్లాడకూడనటువంటి సమయంలో మాట్లాడడం ద్వారా ఇతనికి ఏమీ తెలియదు అన్నటువంటి పరిస్థితి, ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఓపిక పట్టి చెప్పవలసినటువంటి సమయానికి ఆ వ్యక్తి మాట్లాడినాడు అనుకోండి, చెప్పినాడు అనుకోండి, ఓహో ఈ వ్యక్తి ఇంత మట్టుకు ఓపికతో ఉండి ప్రసంగం అయిపోగానే చెప్పాలనుకున్నాడు కాబట్టి చెప్పినాడు అనేటువంటి మాట ఇంకా మనకు అర్థమవుతా ఉంటుంది. తను ఆ ఆలయం నుండి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంటుంది. కాబట్టి ఇది మనకు అందరికీ తెలిసినటువంటి సంఘటన. అంటే ఎందుకు విషయాన్ని గుర్తు చేస్తుంటున్నానంటే, మనము జీవించడానికి తెలివి జ్ఞానము చాలా అవసరం. తెలివి లేకుండా జ్ఞానం లేకుండా మానవుడిగా ఈ లోకంలో బ్రతకాలంటే చాలా కష్టమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి లేఖనాలను కనుక ఈరోజు మనం గమనించి చూస్తే, మనం చదువుకున్న వాక్య భాగాలు పాత నిబంధన గ్రంథం రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని వచనాలను మనం చదువుగా విన్నాం. ఇక్కడ సొలొమోను మహారాజు మనకు కనబడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మహారాజు తన జీవితంలో ఒక సమయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడి, అయ్యా నేను నీకు ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను, ఇవ్వాలి అనుకుంటున్నాను, కాబట్టి నీకు అవసరత అక్కర ఏమైనా నా ద్వారా సహాయము చేయాలని నేను ఇష్టపడ్డాను, కాబట్టి నీకు ఏమైనా అవసరత అక్కర ఉంటే దాన్ని అడుగు, ఇప్పుడు నేను ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. ఒకసారి మనము 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉంటాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, జ్ఞానము మన జీవితాలలో ఎంత ఆధారమైన ఉంటున్నదో ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకే తెలివిని గురించి జ్ఞానమును గురించి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక ఆలోచన చేసి చూసినట్టయితే, ఈరోజు పిల్లల విషయంలో కదండి, మనము ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని అనుకున్నాం అనుకోండి, ఒక మంచి కుటుంబాన్ని నిర్మించాలి అనుకున్నాం అనుకోండి, అది ఎక్కడ నుండి సాధ్యమవుతుంది అంటే మన నుండే ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుంది, స్వలాభం కోసం స్వార్థం కోసం మాత్రమే ఉపయోగించుకున్నటువంటి దినములు సమయాలు వారికి దీవెన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, అన్య సహవాసం, సకల దీవెన ఆశీర్వాదం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ పైన, ప్రతి కుటుంబం పైన, మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన పైన, విజ్ఞాపన అనారోగ్యం